ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 మంత్స్. డే 156, జూన్ 5th. రెండో భాగంగా లూకా సువార్త 16వ అధ్యాయం నుండి చదువుకుందాం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వము లెక్క అప్పగించుము. నీవు ఇంకా మొదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను కనుక నేను ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు మీరు నన్ను తమ ఇళ్లలోనికి చేర్చుకొనినట్లు ఏమి చేయవలెనో నాకు తెలియననుకొని తన యజమాని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటివాని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు ఈ చీటీ తీసుకొని త్వరగా కూర్చుండి 50 మణుగులని వ్రాసికొమ్మని వానితో చెప్పాను. తర్వాత వాడు, నీవు ఎంత అచ్చి ఉన్నావని మరొకరిని అడగగా వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటీ తీసుకొని 80 తూములని వ్రాసికొమ్మని చెప్పాను. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనినని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులే ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకుందిరని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండనెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండనెడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఆయన, మీరు మనుషులెదుట నీతిమంతులని అనిపించుకొనువారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతి వాడును ఆ రాజ్యంలో బలవంతముగా జొరబడుచున్నాడు. ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనా తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము. తన భార్యను విడనాడి మరొకతను వివాహం చేసుకొని ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. భర్తను విడిచిన దానిని వివాహం చేసుకున్నవాడు వ్యభిచరించుచున్నాడు. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఉదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకును కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళంలో బాధపడుచుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతూ నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగునని లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడతడు, తండ్రి, అలాగైతే నా 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలెనని నేను వేడుకొనుచున్నాను అనెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు.
మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళినడల వారు మానవరుసు పొందుదురని చెప్పెను. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు విననెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను. లూకాసు వార్త 17వ అధ్యాయము. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యములు, కానీ అవి ఎవని వలన వచ్చినో వానికి శ్రమ. వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుట కంటే వాని మెడకు తిరుగుటరాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసినడలా అతన్ని గద్దించుము. అతడు మారుమనసు పొందినడలా అతన్ని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు నీడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారుమనసు పొంది తినని ఎడల అతని క్షమింపవలెను. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా, ప్రభువు, మీరు ఆవగింజంత విశ్వాసము కలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేలతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడుదువని చెప్పినప్పుడు అది మీకు లోబడును. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పున చెప్పడు. అంతేకాక నేను భోజనం చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారం చేయము. అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వాడితో చెప్పును. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వారిని మెచ్చున. అటువలనే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడి అనెను. ఆయన ఎరుషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనబరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడి తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడనూ అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలుపడదని వారికి ఉత్తరమిచ్చాను. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, మనిషి కుమారుని దినములలో ఒక దినము చూడవలెనని మీరు కోరు దినములు వచ్చును, కానీ మీరు ఆ దినమును చూడరు. వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పినడలా వెళ్ళకుడి, వెంబడింపకుడి. ఆకాశం కింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం క్రింద మరి ఒక దిక్కున ఎలాగూ ప్రకాశించునో అలాగున మనిషి కుమారుడు తన దినము ఉండును. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను. నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సోదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనం చేశాను. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినము జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రి తీసుకొని పోవుటకు దిగకూడదు. అలాగే పొలంలో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. తన ప్రాణంను రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును, దాన్ని పోగొట్టుకొనివాడు దానిని సజీవంగా కాపాడుకొనును. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందురు. వారిలో ఒకడు కొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు ఒక్క తిరుగలి విసురుచుందురు, ఒకతే కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడునని అనెను. శిష్యులు, ప్రభువా, ఇది ఎక్కడ జరుగునని ఆయనను అడిగినందుకు ఆయన, పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవునని వారితో చెప్పెను. లూకాసు వార్త 18వ అధ్యాయము. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను.
ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది కనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా? తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. పరిసేయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారం నాకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియు తను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడుననియు చెప్పెను. తమ శిష్యులను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి. దేవుని రాజ్యము ఇలాంటి వారిది. చిన్న బిడ్డ వల్ల దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవరునూ సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము, ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించుచూనే ఉన్నాను అనెను. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది. నీకు కలిగినవన్నీయు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఉంటే దురుట సులభమని చెప్పాను. ఇది వినినవారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా ఆయన, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నేను వెంబడించితిమనగా ఆయన, దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడునూ ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో, యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడెను. ఆయన అన్యజనులకు అప్పగింపబడెను. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడెను కనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. ఆయన ఎరికో పట్టణంనకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుగు కొనుచుండెను. జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా వారు, నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించిరి. కానీ వాడు మరీ ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేశాను. అంతటా యేసు నిలిచి వారిని తన యొద్దకు తీసుకుని రమ్మని అనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నాను అనెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు నొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుణ్ణి స్తోత్రము చేసిరి. లూకా సువార్త 19వ అధ్యాయము. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో,
సుంకపు గుత్తాదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. కానీ పొట్టివాడైన ఇందున జనులు గుంపుగూడిండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానే ఉండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళవలనని చాలా సనుగుకొనెను. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిల సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని నెడలా అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి యొక్క ఉపమానము చెప్పెను. ఏమనగా, రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావలెనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వానికి 10 మీనాలిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయుడని వారితో చెప్పెను. అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి, ఇతడు మమ్ము నేలుట మాకిష్టం లేదని అతనిని వెనుక రాయబారము పంపిరి. అతడు రాజ్యము సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించునో తెలుసుకున్నటకే తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. మొదటివాడైన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా అతడు, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి కనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండమని వానితో చెప్పాను. అంతటా రెండవ వాడొచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించిననగా అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా. నీవు పెట్టని దానిని ఎత్తుకొనివాడవును, విత్తని దానిని కోయువాడవునైనా కఠినుడవు కనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచి తిని అని చెప్పాను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయువాడునైనా కఠినుడని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద నుంచలేదు? అట్లు చేసి ఉండినెడలా నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందునే అని వానితో చెప్పి వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గనవాని కీయుడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. వారు, అయ్యా, వానికి 10 మీనాలు కలవే అనిరి. అందుకతడు, కలిగిన ప్రతివానికిని ఇయ్యబడును, లేనివాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలని ముందు సాగిపోయాను. ఆయన ఒలివల కొండ దగ్గరనున్న బెత్పేగే బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినడలా ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లని విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అరి. తర్వాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి వారు వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలివల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభు ఎదుట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేయసాగిరి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, మీరు ఊరకుండినెడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను అనెను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నెడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించు కాలము నీవు ఎరగకుంటివి కనుక నీ శత్రువులు నిన్ను
చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చుచున్నవని చెప్పెను. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం చేయి వారితో, నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్టని ఆరంభించెను. ఆయన ప్రతిదినమును దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనం చేయ చూచుచుండేది. కానీ ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండేది కనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ఇది 2వ భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.